నేను ఏమంటానంటే ఉంటాయి, ఒక్కొక్క పార్టీకి ఒక నియమాలు ఉంటాయి. ఆరు ఎలక్షన్ ముందు మేము వస్తే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి పాటించాం. ఇవాళ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, కొంతమంది తెలియదు. ఆ పోయినోడు సూపర్గా మొత్తం ఆర్పిసి వెళ్ళిపోయాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ సిగ్నెస్ కొంచెం మొత్తం దూషిసిపోయారు ఆ దొంగలందరూ. పేపర్ చూసుకుంటే 10,000 కోట్లు మద్యం కుంభకోణం నిన్న బయటపడింది. 10,000 కోట్లు తినేశారండి నిన్న మన బయటపడింది. నిన్న ఒక ఇంట్లో 12 కోట్లు దొరికింది. అంటే మద్యం అంటే ఎవరు తాగారు? మనం తాగాం. వాళ్ళు తాగలేదు, మనం తాగాం. మన చేత తాగించి చెత్త మందు డబ్బు దోషిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరందరూ మమ్మల్ని గెలిపించారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఇవాళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, అతని ఇబ్బందులు పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పి ఒక ఆర్డర్ వేశారు. మరి ప్రతి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. అది ఈవేళ 1వ తారీఖు ఆగస్టు 1. మళ్ళీ ఈవేళ మన గుడిపూడి గ్రామంలో అన్ని గ్రామాలు ఇస్తున్నారు, అన్ని అవుతున్నాయి. అప్పుడే 60% ఇచ్చాము. ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ గుడిపూడి నేను రావాలని వచ్చి మాకు ఎదురుకి ఇవ్వాలని ఇక్కడ రావడం జరిగింది. కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలండి. ఇది ఎలక్షన్ కాదు, ఓట్లు పడే పరిస్థితి కాదు. ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాలి. ఇలా చూస్తే ఈ పెన్షన్లో రాష్ట్రం అంతా, మీ గుడిపూడే కాదు, రాష్ట్రంలో అన్ని గ్రామాలు అంటే సుమారు 14,000 పంచాయతీలు ఇస్తున్నాం. 14,000 పంచాయతీల్లో దాంట్లో మీది ఒక పంచాయతీ. రాష్ట్రం మొత్తం మీద 64 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్. 64 లక్షలు, 64,000 కాదు. దాంట్లో దీనికి ప్రతి నెల ఈ 64 లక్షల మందికి ఇవ్వడానికి ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 200 కాదు, ప్రతి నెల 2,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది ఈ పెన్షన్కి. చాలా మంది తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఈ 2,000 రూపాయలు ఒక నెల రోజులు పెన్షన్ గా మీకు ఆఫ్ చేస్తే ఈ 2,000 రూపాయలతోటి, 2,000 కోట్ల రూపాయలతోటి తాండవ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేసేవచ్చు. పూర్తయిపోద్ది. అంత డబ్బు నెలకి నేను లెక్కేసింది. అలాగే మన అనకాపల్లి జిల్లా, అనకాపల్లి జిల్లా, ఇప్పుడు విశాఖపట్నం జిల్లా ఉండేది, అనకాపల్లి జిల్లా చేశారు. అనకాపల్లి జిల్లాలోనే ఒక్క జిల్లాలో ప్రతి నెల 2,60,000 మందికి ఇస్తున్నాం. ఒక జిల్లాలో అంటే నర్సీపట్నంలో నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు. నెలకి ఎంత అవుతుంది సార్? మన జిల్లాకి నెలకి 110 కోట్లు. నెలకి ఒక్క జిల్లాలో మన ఇచ్చే పెన్షన్ ఆ 110 కోట్లు ఉంటే నియోజకవర్గంలో అన్ని రోడ్లు వేసుకోవచ్చు మనం ఒక నెల రోజుల్లో. ఎవరు? రెండోది ఏంటంటే, జిల్లా చెప్పాను, చెప్తాం మండలం వైజ్. నర్సీపట్నం నియోజకవర్గంలో పెన్షన్లు, మన నియోజకవర్గం నర్సీపట్నం ఒక నియోజకవర్గంలో ప్రతి నెల మన ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఏంటి సార్? 41,882 మందికి ఇస్తున్నాం ప్రతి నెల మన నర్సీపట్నం నియోజకవర్గంలో. దానికి ఖర్చు ఎంత అవుతుంది తెలుసు మీకు? నెలకి 18 కోట్లు అవుతుంది ఒక నర్సీపట్నం నియోజకవర్గంలో. అలా తీసుకుంటే నాతవరం మండలం తీసుకుని, నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను కదా, ఇప్పుడు నాతవరం మండలానికి వద్దాం. నాతవరం మండలంలో ఒక్క మండలంలో 11,093 మందికి ఇస్తున్నాం ప్రతి నెల. 11,093 మందికి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసు? నాతవరం మండలానికి ప్రతి నెల 4,62,00,000 అవుతుంది నాతవరం మండలంలో. మీ మండలం అయిపోయింది. మీరు గుడిపూడి గ్రామానికి వద్దాం. మీరు ఒక్క గుడిపూడిలో ప్రతి నెల
716 మందికి పెన్షన్ ఇస్తున్నాం. 716 మంది. దీనికి ఖర్చు ఎంత అవుతుంది తెలుసు మీకు? ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖుని 27,63,000 అవుతుంది ఒక గురుపుడికి, ఒక నెలకి. నేను చెప్పింది ఇందాక ఓల్డేజ్ పెన్షన్. అవి కాకుండా మళ్ళీ భర్త చచ్చిపోయిన పెన్షన్ వేరే ఉన్నాయి. అది ఎంత అవుతుంది తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మంది భర్త చచ్చిపోయిన ఉన్నారండి. 17 లక్షలు, 15,000 కాదు. వాళ్ళకి ఖర్చు ఎంత అవుతుంది సార్? ప్రతి నెల 17 లక్షల మందికి 700 కోట్లు. 7 కోట్లు కాదు, వినపడతా? 700 కోట్లు నెలకి. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమందికి రాలేదని చెప్పి పిటిషన్ పెట్టారు. ఈ మధ్య పోయిన నెలలో, 2 నెలల క్రితం, 3 నెలల క్రితం. వాళ్ళందరికీ మళ్ళీ ఇవ్వమని చెప్పి చంద్రబాబు గారు మన ఆర్డర్ వేశారు. దాంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇందాక చెప్పిన 17 లక్షలు కాకుండా మళ్ళీ ఈ నెల నుంచి కొత్త పెన్షన్ ఇస్తున్నాం భర్త చచ్చిపోయిన వాళ్ళకి. వాళ్ళు 1,08,000 మంది వచ్చారు. వాళ్ళు కొత్తగా 1,08,000 మంది వచ్చారు. ఈ 1,08,000 మందికి ప్రతి నెల 43,40,00,000 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ గుణుపులు తిరుగుతున్నాం. ఇప్పుడు నడుచుకుంటూ